నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్క మధ్యతరగతి బీద కుటుంబానికి అంటే వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో అలా ప్రతి ఏరియాలో గూడా ఎవరైతే కాలనీలలో నివసించే ప్రతి ఒక్కరికి గూడా సంక్షేమ పథకాలు అందాలి అని జెప్పే ఒక ఉద్దేశంతోటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయాలను పూర్తిగా ఇప్పటి ఉన్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వార్డులో ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా, లేదంటే ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకం అందుతుందా లేదా అనడానికి గ్రామ వాలంటీర్లు ఆయా ఏరియాలోకెళ్ళడం, ఆ ఇంటి దగ్గరికెళ్ళి వాళ్ళకు సరైన వసతులు కలుగుతున్నాయా, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా, అమ్మఒడి డబ్బులు పడ్డాయా, లేదంటే మత్స్యకార భరోసా పడిందా లేదా, ఇలా ప్రతీదీ కూడా అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇదే గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని పెంచుతామని హామీ ఇచ్చి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అంటే 5,000 ఏదైతే గౌరవ భృతి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళో దానికి సంబంధించిన భృతిని పూర్తిగా 10,000కు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తిగా మాట మార్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా 1,34,000 మంది ఇక్కడ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాలు ఇస్తే దాంట్లో 1,24,000 మంది విధుల్లో చేరారు. విధుల్లో చేరి అప్పుడు కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయో ఎన్నికల సమయంలో వాలంటీర్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా పనిచేస్తున్నారు ఉద్దేశంతో ఇక్కడ అనవసరంగా పార్టీ అంటే ఆ సచివాలయ ఉద్యోగుల పైన లేనిపోని అబాండాలేసి ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళందరిలో చాలా వరకు వాళ్ళంతకు స్వచ్ఛందంగా ఉద్యోగాలు మానేసేలా చేస్తే, కొంతమంది ఏమో సరే ఏదైనా సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా గౌరవ భృతి ఇస్తామన్నారు కదా, 10,000కు పెంచుతామన్నారు కదా అనే ఉద్దేశంతో కొంతమంది కంటిన్యూ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేసే పనిలో పడింది. దాంట్లో భాగంగానే రీసెంట్గా మనం చూస్తే కనుక ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ గ్రామ సచివాలయాన్ని పూర్తిగా విజన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గ్రామ సచివాలయం అంటే గ్రామానికి సంబంధించినటువంటి ఒక సెక్రటరియట్ డిపార్ట్మెంట్. అక్కడ ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏవైనా పథకాలు రాకపోయినా, వాళ్ళకు సంబంధించిన భూ లావాదేవీలు ఉన్నా, వాళ్ళకు సంబంధించిన ఊర్లో ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఆ సచివాలయానికి వెళ్ళి అక్కడ సచివాలయాల్లో పరిష్కారం అవుతాయి అని చెప్పి ఒక భరోసా ఏర్పడింది. గత ప్రభుత్వాలు కూడా ఇలా అంటే ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, లేదంటే జెడ్పీటీసీ దగ్గరకో ఇలా పై అధికారులు అది కూడా ఆ ప్రభుత్వంలో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులు చేయించుకునే పరిస్థితి ఉండే. దానికంటూ కొంతమంది ఆ అధికారుల కింద ఉండే వాళ్ళు లంచాలు ప్రిఫర్ చేయడం, ఆ తర్వాత పేదవాళ్ళు ఏదైనా భూమి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదైనా లావాదేవీలకు సంబంధించి ఎంతో కొంత వాళ్ళకు ముట్ట చెప్పడం, ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అసలు ప్రజలు ఎందుకు అధికారుల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు ఎందుకు ఆ నాయకుల దగ్గరికి వెళ్ళాలి, నాయకులే ప్రజల దగ్గరికి రావాలి కదా, నాయకులే వాళ్ళ సమస్యలు అంటే ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇది ఒక రకంగా ఎక్కడా కూడా భారతదేశంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏ రాష్ట్రంలోనూ లేదు. కేవలం ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఏదైతే పెట్టారో ఈ సచివాలయ వ్యవస్థ అనేది పూర్తిగా సక్సెస్ అయింది. ఈ సచివాలయ వ్యవస్థను అలాగే కంటిన్యూ చేయాలనుకున్నటువంటి కూటమి పార్టీ రాను దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తుంటే ఆల్రెడీ పెన్షన్ల విధానమేమో సచివాలయ ఉద్యోగులతోటే ఇప్పిస్తున్నారు. కొన్ని సచివాలయాల్లో చూస్తుంటే కనుక ఇప్పటికీ కూడా ఉద్యోగులు సమయానికి రాని పరిస్థితి ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లు చూస్తుంటే అవి పనిచేయట్లేదు అని కూడా ఎన్నో రకాల ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఆ కంప్యూటర్ రిపేర్ చేయడానికి దాదాపుగా 3-4 నెలలను టైం పడుతుంది అంటే ఇక్కడ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఉద్యోగులు 10 గంటలకు ఆఫీస్కి రావాల్సిన సచివాలయంలో కూర్చోవాల్సిన ఉద్యోగులు 12ంటికో 1 గంటలకు వస్తారు. ఎవరైనా ప్రజలు వచ్చి తమ బాధ తమకు సంబంధించిన సమస్యను తెలియజేయాలని వస్తే లంచ్ టైం అని, లేదంటే ఇప్పుడే ఫీల్డ్కి వెళ్ళారని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే కనుక దీని మీద నిజమైన అంటే కరెక్ట్ పర్యవేక్షణ లేకపోవడం ఇక్కడ మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. ఇక ఉన్న సచివాలయ ఉద్యోగులను కూడా కొన్ని దగ్గర కలెక్టరేట్ ఆఫీసులలో, కొన్ని దగ్గర జెడ్పీటీసీ ఆఫీసులలో, లేదంటే ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళ పర్సనల్ పనులకు వీళ్ళందరినీ సచివాలయ ఉద్యోగులని యూజ్ చేసుకోవడంతో
ఇక్కడ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు లేని పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళీ ఎమ్మెల్యేల చుట్టూ లేదంటే మంత్రుల చుట్టూ తిరిగి వాళ్ళు అంటే మంత్రి ఉంటాడో లేదో తెలియదు, పిఏ అపాయింట్మెంట్ ఇస్తాడో లేదో తెలియదు. కాబట్టి ఈ వ్యవస్థ రాకూడదు, ప్రజలకు ప్రతి ఒక్క పథకం వాళ్ళ ఇంటి వరకే చేరాలి అనే ఉద్దేశంతోటే ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. కాబట్టి ఈ వ్యవస్థను ఇప్పటికైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో మీరు వ్యవస్థను తీసేస్తే అది రాబోయే రోజుల్లో మీకే నష్టం. అదే వ్యవస్థలు కనుక కొనసాగించి ప్రజలకు మంచి చేస్తే కనుక రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా గుర్తించుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూటమి ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మరోవైపు ఉద్యోగాలకు సంబంధించి కూటమి ఇప్పటికే అంటే వివిధ శాఖల్లో దాదాపుగా చాలా వరకు ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి ఒక నోటిఫికేషన్ అంటే కింద ఉన్నటువంటి స్థాయి అధికారులతోటి ఒక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇక త్వరలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్తున్నారు. ఇప్పటికే దాదాపుగా మనం చూసుకుంటే కనుక రెవెన్యూ శాఖలో దాదాపుగా 13,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక శాఖ వద్ద ఉన్నటువంటి వివరాల ప్రకారం మనం చూస్తే రెవెన్యూ శాఖలో 13,000 అంటే 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను ఇక్కడ గుర్తించారని చెప్పి, ఇక నియామకాలకు వచ్చేవి 2,552 ఖాళీలు అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా 3,000 పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. కోర్టు కేసుల తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పుడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే దీని మీద ఉంది. అంటే ప్రభుత్వము నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఎవరికి అకౌంట్లలో పడలేదు. పోనీ ఉద్యోగాలనైనా భర్తీ చేస్తున్నారా అంటే డాటా సెంటర్ తెచ్చామంటారు, 1,00,000 ఉద్యోగాలు అంటాయి. చివరికి డాటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటా అంటే 500 నుంచి 1000 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. మరి లక్షల్లో ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? అసలు నిరుద్యోగ వ్యవస్థనే లేకుండా చేస్తామని చెప్పినటువంటి కూటమి గవర్నమెంట్ ఇప్పటికీ ఆ దిశగా చర్యలు ఎందుకు చేపట్టట్లేదు? ఇక ఒక్కసారి ప్రభుత్వమే తెప్పించుకున్న నియమాల ప్రకారం ఎన్ని నిరుద్యోగ ఖాళీలు వేకెన్సీలు ఉన్నాయంటే రెవెన్యూ శాఖలోనే 13,000 ఉంటే విద్యాశాఖలో 7,000, ఇక విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా 3,000, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 27,000 ఖాళీలు ఉన్నాయి. ఇక 23,000కేమో డైరెక్ట్గా నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నా కూడా ఇప్పటికీ దాని దిశగా ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఇక గ్రామీణాభివృద్ధి శిక్షణ విభాగంలో దాదాపుగా 4,000కు పైగా ఉద్యోగాలు వేకెన్సీ ఉన్నాయి. వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలు ఉంటే డిఆర్ పోస్టులు దాదాపుగా 2,400 పోస్టులు ఇప్పటి వరకు భర్తీ చేయాల్సిన అవకాశం ఉంది. ఇక పంచాయతీరాజ్ శాఖలో 26,000 వరకు ఉద్యోగ నియామకాలు చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ప్రభుత్వమే అంచనా వేస్తుంది. మరో 3,000 పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేసేందుకు కూడా వీలుంది. ఇక మహిళా శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్ ఈ విభాగాల్లో చూసుకుంటే 2,400 వరకు ఖాళీలు కూడా ఉన్నాయి. కానీ వీటిని ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వము ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించకపోవడం, కేవలం అంటే సర్వేలు చేయించడం, ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయని చెప్పడం, ఇటు మీకే సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లోనే వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ దాదాపుగా మనం ఇప్పటివరకు లెక్కేసుకున్న 1,00,000 పైచీలకు ఉద్యోగాలు ఇక్కడే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అట్లీస్ట్ ఈ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా నిరుద్యోగులు చాలా వరకు ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక పాఠశాల విద్యాశాఖతో ఐటీ మినిస్టరు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఖచ్చితంగా 24 విభాగాలకు మంజూరు పోస్టులు ఖాళీల వివరాలను ఇప్పటి వరకు మీ యొక్క శాఖ నుంచి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఈ సర్వే చేస్తున్నారో ఆ సర్వేకి సంబంధించి ఇంతవరకు మీ శాఖ నుంచి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు. దాదాపుగా 30,000 వరకు ఈ విద్యాశాఖకు సంబంధించి ఖాళీలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక అంచనా అయితే వేస్తున్నారు. టోటల్గా చూసుకుంటే 1,50,000 ఉద్యోగాలు ఇక్కడే దాదాపు నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ దిశగా ప్రయత్నాలు చేయాలి. గతంలో వాలంటరీ వ్యవస్థను, సచివాలయ ఉద్యోగ వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఇప్పుడున్న ఈ 1,50,000 ఉద్యోగాలైనా సరే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తే రాబోయే రోజుల్లో మీకు ఒక పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.